హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మా వెబ్సైట్ చూడండి, nipuna-technologies.comలోకి వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి. మీకు కావాల్సిన కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేయండి. తిరిగి మళ్ళీ మేము రిప్లై ఇస్తాం. ఈరోజు మనం ఫోటోషాప్ CC 2024 వర్షన్లో నెక్స్ట్ టూల్ వచ్చేసి ఇక్కడ బ్రష్ టూల్, పెన్సిల్, కలర్ రీప్లేస్మెంట్ టూల్, మిక్సర్ బ్రష్ టూల్ ఉన్నాయి. వీటి గురించి నేర్చుకుందాం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బ్రష్ టూల్ షార్ట్కట్కి ఏంటంటే బి. ఇంకా రిమైనింగ్ కూడా మీరు షిఫ్ట్కి పట్టుకొని బి ప్రెస్ చేస్తే సఫల్ అవుతుంటాయి. సో ఇక్కడ మనము ఈ బ్రష్ టూల్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియాకి కావచ్చు, లేదంటే ఒక పర్టికులర్ ఇమేజ్కి కావచ్చు, ఓకే, బ్రష్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఒక కొత్త ఫైల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏ కలర్ అయితే తీసుకున్నామో చూడండి, మనం ఆ కలర్ ఇప్పుడు ఉపయోగించుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి, జస్ట్ ఇట్లాగా బ్రష్ చేస్తే బ్రష్ అవుతుంది, అవునా? అయితే ఈ బ్రష్లో ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి చూసారా. ఇక్కడ మనం డబుల్ యారో ప్రెస్ చేసినట్టయితే బ్రష్కి సంబంధించిన సైజ్ ఎంత కావాలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ బ్రష్ సైజు పెంచుకోవడానికి మీరు మీ కీబోర్డ్లో డైరెక్ట్గా షార్ట్కట్కి వచ్చేసి ఇక్కడ చూడండి, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ ఉంటాయి. వాటిని ప్రెస్ చేసినా సరిపోతుంది. చూడండి, అదే చేస్తున్నా. ఓపెన్ బ్రాకెట్ పెరుగుతుంది బ్రష్ సైజు, క్లోజ్ బ్రాకెట్. సో బ్రష్ సైజ్ అనేది తగ్గడం జరుగుతుంది. లేదా ఇక్కడైనా మీరు బ్రష్ సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు బ్రష్ సైజ్ పెంచుకున్న తర్వాత మీరు ఇప్పుడు చూడండి కలర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో ఆ కలర్తో ఒక పర్టికులర్ సెలెక్షన్ ఏరియానే అనుకుందాం. ఆ సెలెక్షన్ ఏరియాలో మాత్రమే మీరు జస్ట్ ఇట్లాగా బ్రష్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే మాదిరిగా ఇక్కడ బ్రష్లో హార్డ్నెస్, స్మూత్నెస్ అని ఉన్నాయి. సో చూసారా, ఇప్పుడు ఇక్కడ నేను ఇలాగ డ్రాగ్ చేశాను. ఓకే, ఇక్కడ హార్డ్నెస్ అనేది 0లో ఉంది. పెంచాను అనుకో, ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ చూసినట్టయితే రఫ్గా వస్తుంది, ఇలాగ స్మూత్గా రాదనమాట. సో చూడండి, ఇట్లా హార్డ్గా వచ్చేస్తుంది. అదే ఇప్పుడు నేను హార్డ్నెస్ 0లో పెట్టేశాను అనుకోండి, ఇక చూడండి ఎంత స్మూత్గా వచ్చేస్తుంది. అలా మీరు స్మూత్నెస్, హార్డ్నెస్ పెంచుకోవచ్చు అవసరాన్ని బట్టి. యాంగిల్, బ్రష్ యొక్క యాంగిల్ ఎంత ఉండాలా, సో యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ బ్రష్ యాంగిల్ అనేది మనకు చేంజ్ అవుతుంది. మరి ఈ పక్క రాలేదు అనుకోవద్దండి, సెలెక్షన్లో ఉంది కాబట్టి రాలా, డీసెలెక్ట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ బ్రష్లో కూడా టైప్స్ ఉన్నాయి మనకు. స్మూత్ బ్రష్ ఉంది, హార్డ్ బ్రష్ ఉంది. ఇకపోతే ఇక్కడ కింద జనరల్ బ్రషెస్లో సాఫ్ట్ రౌండ్, హార్డ్ రౌండ్ చూడండి, సాఫ్ట్ రౌండ్, ప్రెజర్స్ ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఇవన్నీ బ్రషెస్సే. మీకు ఇందులో ఏ టైప్ ఆఫ్ బ్రష్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ బ్రష్ని యాడ్ చేసుకోవచ్చు. స్పెషల్ ఎఫెక్ట్ బ్రషెస్ అని ఉన్నాయి. ఇప్పుడు ఇది తీసుకున్నాం మనం. ఓకే, స్పాటర్ బ్రషెస్ అని. ఇక్కడికి వస్తే చూడండి ఈ రకంగా వస్తుంది. సో ఆల్రెడీ ఇప్పుడు మనము ఏదైనా ఎగ్జిస్టెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుందాం. లైక్ ఇప్పుడు ఇక్కడ ఒక సపరేట్ లేయర్ తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ఏదో ఒక కలర్ తీసుకున్నాను నేను. కలర్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చేసిన. ఇప్పుడు దీనికి వైట్ కలర్ తీసుకుంటున్నాం. వైట్ కలర్ తీసుకొని జస్ట్ చూడండి ఇట్లాగా బ్రషింగ్ చేసుకోవచ్చు అనమాట మనం. అదే ఇంకా బ్రష్ సైజ్ మనం పెంచుకున్నట్టయితే ఎక్కువగా చూడండి, జస్ట్ అక్కడ ఇక్కడ ఇలాగ బ్రష్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చా. వీటికి వచ్చేసి మనం ఇక్కడ ఒపాసిటీ చూడండి లైట్గా తగ్గించేసుకుంటే, అంటే సపరేట్ కరెక్ట్ ఏంటంటే ఇది సపరేట్ లేయర్లో పెట్టుకోవాలి మనం. చూడండి, సపరేట్ లేయర్లో ఇట్లా చేద్దాము. సపరేట్ లేయర్లో చూసి ఇప్పుడు ఒపాసిటీ తగ్గించినట్టయితే చూడండి లైట్గా బబుల్స్ లాగా కనిపిస్తాయి. మోడ్స్, ఏ టైప్లో మోడ్, నా మల్టిప్లేలో కావాలా, స్క్రీన్లో కావాలా సెట్ చేసుకోవచ్చు. అట్లా ఈ బ్రష్లో ఇక్కడ మీరు చూస్తే స్పెషల్ ఎఫెక్ట్ బ్రషెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే స్పెషల్ ఎఫెక్ట్ బ్రషెస్. బ్రష్ సైజ్ పెంచుకున్నట్లయితే మనకు ఇట్లా కనిపిస్తుంది. మరి చూస్తే ఇట్లా హార్డ్గా వచ్చేస్తుంది కదా. మరి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ హార్డ్నెస్ తగ్గించేసుకోవాలి. ఇట్లా స్మూత్గా రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం బ్రష్ సైజు ఎక్కువ పెంచడం వల్ల మీకు కొంచెం స్లో అనిపిస్తుంది, రైట్? ఇట్లా బ్రష్లో డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఒక పర్టికులర్ ఏరియాకి లేదంటే ఒక పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియాకి మీకు కావాల్సినటువంటి చూడండి బ్రష్ని ఇట్లా అప్లై చేసుకోవచ్చు.
చూడండి ఇక్కడ సపరేట్గా ఈ రకంగా వస్తుంది మనకు. ఇక్కడ మోడ్స్ కూడా ఉన్నాయి. సేమ్ ఇక్కడ ఏదైతే మనం మోడ్ అప్లై చేసామో అదే మోడ్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు ఇది కొంచెం చూద్దాం. చూడండి బ్రష్లో ఇంకా ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్ అయితే మనకు కనిపిస్తాయి కదా. ఇక్కడ బ్రష్ సైజ్ మనం పెంచుకునేసరికి చూడండి ఈ రకంగా వస్తుంది. ఒకవేళ మీరు ఆ బార్డర్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు లైక్ ఇట్లాగా, అవునా, ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే మాడిఫైలో బార్డర్ కొంచెం పెంచా ఒక 40 అని. ఈ వితిన్ ద బార్డర్లోనే కావాలనుకుంటే ఆ బ్రష్ని చూడండి మనం ఇట్లా వితిన్ ద బార్డర్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే మనకు నచ్చినటువంటి బ్రష్ని అప్లై చేసుకోవచ్చు అన్నట్టు ఇట్లాగా. అర్థమైందా? సో అందుకోసం ఈ బ్రషెస్ని ఉపయోగిస్తారు. అట్లా కాకుండా ఏదైనా ఇమేజ్కి కూడా మనం బ్రష్ కావాలనుకుంటే బ్రష్ టూల్ ఉపయోగించుకొని దీంట్లో నార్మల్ బ్రష్, ఇప్పుడు ఇక్కడ ఈ స్టైల్స్ కాకుండా స్మూత్ బ్రషెస్ ఉంటాయి మీకు చూడండి. దీంట్లో వచ్చేసి జనరల్ బ్రషెస్లో స్మూత్ బ్రష్ తీసుకుందాం, సాఫ్ట్ రౌండ్ బ్రషెస్. ఇప్పుడు ఇక్కడ మనం ఒక కలర్ తీసుకుందాం, ఏదో ఒకటి ఎల్లోనో లేకపోతే ఇంకోటి సంథింగ్ ఇలాగ తీసుకొని అప్లై చేస్తే చూడండి కలర్ ఇట్లా వచ్చిందా. కానీ అదే మనం సపరేట్ లేయర్ తీసుకొని అప్లై చేస్తే ఇక్కడ దీనికి ఒపాసిటీ అనేది ఇట్లా తగ్గించుకున్నట్టయితే ఈ రకంగా వస్తుంది, అవునా. వేరే కలర్ తీసుకుందాం, ఇప్పుడు రెడ్ తీసుకుందాం. ఇప్పుడు ఇట్లాగా జస్ట్ చూడండి బ్రష్ సైజ్ పెంచుకున్నాం, ఇలా అప్లై చేసా. చూడండి మీరు ఒపాసిటీ తగ్గించుకోండి. ఇక్కడ మోడ్స్ కూడా మీకు నచ్చినట్లుగా మోడ్స్ మార్చుకున్నట్లయితే కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుందా ఆ రకంగా. అదేదో మీరు బ్రష్ తీసుకునేటప్పుడు ఇక్కడే మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో క్లియర్ చేసుకున్నా క్లియర్ అవుతుంది. ఇక్కడ మోడ్స్ చేంజ్ చేసినా ఇక్కడ స్టార్టింగ్లోనే మోడ్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నార్మల్గా తీసుకొద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఇక్కడ చూడండి నార్మల్గా ఇక్కడ నార్మల్గా పెడదాం. ఈ లేయర్ని డిలీట్ చేస్తున్నాం, మీకు మళ్ళీ ఇంకో లేయర్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ బ్రష్ తీసుకునేటప్పుడు మోడ్లో మల్టిప్లైలో తీసుకుంటే చూడండి ఈ రకంగా వస్తుంది, అవునా. అదే స్క్రీన్ టైప్లో తీసుకుంటే ఇట్లా డిస్ప్లే అయింది. అది కూడా ఇప్పుడు మల్టిప్లైలో తీసుకొని మీరు ఇక్కడ ఒపాసిటీ అనేది తగ్గించుకొని చూడండి డ్రాగ్ చేస్తే ఈ రకంగా వస్తుంది. స్మూతింగ్ వచ్చేసి ఎక్కువగా జనరల్గా ఆల్రెడీ స్మూతింగ్ ఎంత కావాలో అంత అప్లై చేసుకొని ఇట్లా స్మూతింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే ఇప్పుడు ఒక చూడండి కొత్త సెలెక్షన్ తీసుకుందాం, ఒక న్యూ ఫైల్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నా, ఎలిప్ సర్కిల్ తీసుకున్నా. ఇప్పుడు ఒక కలర్ని ఫిల్ చేయాలా. ఫిల్ చేసే ముందు ఇక్కడ ఏం చేస్తున్నాను, బ్రష్ టూల్ తీసుకున్నా, అది కూడా నార్మల్లోనే తీసుకుంటున్నా, ఒపాసిటీ తగ్గించుకున్నా, బ్రష్ సైజ్ చాలా వరకు ఇప్పుడు మనం బ్రష్ సైజ్ అనేది తగ్గించేసుకుంటున్నాం. చూడండి బ్రష్ సైజ్ ఈ రకంగా. ఫ్లో వచ్చేసి ఒపాసిటీ కాకుండా ఫ్లో వచ్చేసి తగ్గించేస్తున్నాను. ఎంత ఫ్లో అవ్వాలనేది ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్లో అనేది ఎప్పుడైతే మనం తగ్గిస్తామో ఈ ఎడ్జ్ నుంచి చూడండి ఇట్లా ఫ్లో అవుతుంది. అదే 100% పెట్టినామనుకో ఫ్లో చూడండి ఇట్లా స్మూత్గా వస్తుందా. అట్లా లేకుండా ఫ్లో అనేది తగ్గించినట్టయితే ఈ ఎడ్జ్ నుంచి చూడండి ఇట్లా ఫ్లో అనేది మనం పెట్టుకోవచ్చు అన్నమాట ఈ రకంగా, రైట్. సో లోపల ఆల్రెడీ వేరే కలర్ ఏదైనా ఫిలప్ అయ్యి ఉండి ఇప్పుడు ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసినామప్ప. ఇప్పుడు మరి ఏం చేస్తున్నాను నేను ఈ కలరో ఎల్లో కలరో తీసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్లో తగ్గించేసినాం కదా చూడండి ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటూ పోవడం. మళ్ళీ దీని మీద ఇంకొక కలర్ పెట్టుకున్నా చూడండి ఇట్లా ఫ్లో పెంచుకుంటూ పోతున్నాం, చూసారా. ఇట్లా మనం ఫ్లో అనే ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు అనమాట. సో బ్రష్లో ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియాకి లేదంటే ఇంకొక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్కి సో మనం బ్రషెస్కి అప్లై చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా తీసుకుంటాను, ఇది నాకు డార్క్గా అనిపించాలా, బ్రష్ టూల్ తీసుకొని ఏం చేస్తాను ఇప్పుడు ఫ్లో అనేది 100% పెడదాము, ఇట్లా అప్లై చేసాం చూసారా. ఇంకా బ్రష్ సైజ్ పెంచుకుంటున్నాను, వీళ్ళకి బ్యాక్ సైడ్ ఒక లేయర్ పెట్టేస్తాను చూడండి ఇట్లా అప్లై చేశాను.
దీన్ని ఇప్పుడు నేను ఏం చేయాలా, ఈ బ్యాక్గ్రౌండ్కి వెనకాల తీసుకురావాలి. ఇప్పుడు అట్లా కాకుండా ఏం చేస్తున్నాను చూడండి, మోడ్స్ పెట్టేస్తున్నాను. ఒపాసిటీ ఎంత ఉండాలి చూడండి, ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు, సో ఇదే లేయర్ని డబల్ క్లిక్ చేస్తున్నా, ఇంకొక డూప్లికేట్ లేయర్ చేస్తున్నాను నేను ఇక్కడ, డూప్లికేట్ లేయర్. ఇప్పుడు ఒక కొత్త లేయర్ తీసుకొని బ్రష్ టూల్ తీసుకుంటున్నాను. చూడండి, బ్రష్ టూల్ తీసుకున్న తర్వాత అప్లై చేస్తున్నా. దీన్ని ఇప్పుడు ఇక్కడికి తీసుకురావచ్చు. చూడండి, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మోడ్ అనేది మీరు ఎప్పుడైతే చూడండి దీన్ని తీసుకుంటారో ఆ స్టైల్లో వచ్చేస్తుంది అన్నట్టు ఇట్లా. ఓకే, అట్లా బ్రష్లో మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. క్లియర్. సో నెక్స్ట్ ఏందప్ప అంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంకా ఈ టూల్లో వచ్చేసి ఏంటంటే, ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి పెన్సిల్ టూల్ ఉంది. పెన్సిల్ టూల్ అనేది ఏంటంటే, మీరు ఏదైనా పెన్సిల్తో డ్రా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఒక డ్రాయింగ్స్ కానీ ఇట్లాంటి బ్రష్, దీంట్లో కూడా యాజ్ యూజువల్గా బ్రష్ సైజెస్ ఇవన్నీ ఉంటాయి. ఇదే మనకి పెద్దగా అంత ఉపయోగపడకపోవచ్చు. మరి బ్రష్లో మీరు ఇక్కడ ఇంకా చూద్దాం. బ్రష్లో ఇవే కాకుండా ఇంక నాకు వేరే టైప్ ఆఫ్ బ్రషెస్ కావాలనుకోండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ బొమ్మ ఉందబ్బా, ఈ బొమ్మని నేను బ్రష్లోకి యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దీన్ని క్రాప్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నా. ఈ బొమ్మని బ్రష్లోకి యాడ్ చేయాలంటే ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, మనకు డిఫైన్ బ్రష్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్ ఉంది కదా. సో చూడండి, డిఫైన్ బ్రష్ కూడా రావాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ రెక్టాంగులర్ మార్క్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేసుకున్నాం. ఎడిట్లోకి వెళ్ళి సో డిఫైన్ స్పేస్ సెట్ ఉందా, లేదా డైరెక్ట్గా ఇమేజ్నే తీసుకోవచ్చు ఒక పర్టికులర్ ఏరియా అని. కానీ ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక ఫైల్లోకి రండి, అది చూడండి డిఫైన్ బ్రష్. అట్లా బ్రష్ని కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే డిఫైన్ చేసుకోవచ్చు. క్లియర్. ఇలాగా మీరు బ్రష్కి సంబంధించిన యూజ్ చేసుకోవచ్చు. ఇక కలర్ రీప్లేస్మెంట్ టూల్ ఏంటంటే, ఈ టూల్ అనేది పర్టికులర్గా ఒక ఇమేజ్కి లైటింగ్ షర్ట్ కలర్ మార్చడం కానీ, లేదంటే ఒక డ్రెస్ కలర్ చేంజ్ చేయడం కానీ, సో అందుకోసం ఈ కలర్ రీప్లేస్మెంట్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ సైజ్ ఎంత కావాలనుకుంటే చూడండి, సైజ్ తీసుకుంటున్నాం, స్పేసింగ్ ఎంత ఉండాలి, పెన్ ప్రెజర్ అనేది ఇంకా ఆటోమేటిక్గా ఉంటుంది. మీరు ఇక్కడ మోడ్ వచ్చేసి చూడండి, కలర్ కావాలా, సాచురేషనా, ల్యూమినాసిటీ. సాచురేషన్ అంటే బ్లాక్ అండ్ వైట్లో వచ్చేస్తుంది అనమాట ఈ రకంగా. చూసారు, ఇప్పుడు వైట్ షర్ట్ మీద మీరు గమనిస్తే, అదే కలర్ అన్నప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ ఏ కలర్ అయితే తీసుకొని ఉంటారో చూడండి, అది ఇట్లా షర్ట్ కలర్ని మనము రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ రీప్లేస్మెంట్ వచ్చిందా. సో ఇక్కడ టాలరెన్స్ అనేది ఇంకా ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, అది ఇట్లా అప్లై అవుతుంది అనమాట. ఒక పర్టికులర్గా ఏంటంటే ఒక ఎగ్జాక్ట్గా మంచి సేమ్గా ఉన్నటువంటి వాటికి కలర్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇట్లా చూసారా, ఒక ఇది ఉంది. సో చూడండి, దీనికి కలర్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఏదైతే అప్లై చేశారో దీనికి ఇట్లా కలర్ అనేది రీప్లేస్మెంట్ చేసుకుంటూ పోవచ్చు అన్నమాట ఈ రకంగా. ఓకే, సో దీంట్లో మళ్ళీ చూడండి, శాంప్లింగ్ అదే తీసుకుంటుంది. వన్స్ శాంప్లింగ్ తీసుకున్న తర్వాత ఇట్లా అప్లై అవుతుంది, కాబట్టి ఇదే తీసుకోండి మీరు. నెక్స్ట్ ఏంటంటే, ఓన్లీ ల్యూమినాసిటీ టైప్ కావాలనుకుంటే ఇట్లా ల్యూమినాసిటీ టైప్ వస్తుంది, బట్ అది అక్కర్లేదు మనకు. అవునా, కలర్ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. తర్వాత టూల్ ఏంటంటే మిక్సర్ బ్రష్ టూల్. మిక్సర్ బ్రష్ టూల్లో ఇప్పుడు మామూలు స్మూత్ బ్రష్ టూలే తీసుకున్నాము. ఈ మిక్సర్ బ్రష్ టూల్ ఉపయోగం ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక పర్టికులర్గా చూడండి, సో దీనికి ఈ కలర్ని ఇట్లా మిక్స్ చేస్తున్నాం కదా, మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు ఇట్లాగా మూవ్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఏ కలర్ అయితే ఉందో చూడండి, ఆ కలర్తో అట్లా మిక్స్ అయిపోతుంది. దీంట్లో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో చూడండి, లోడ్ ద బ్రష్ ఆఫ్టర్ ఈచ్ స్ట్రోక్, క్లీన్ ద బ్రష్ ఆఫ్టర్ ఈచ్ స్ట్రోక్ అని. లోడ్ ద బ్రష్ అనే ఆప్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే తీసుకుంటున్నాం చూడండి, దాంతో పాటుగా ఆటోమేటిక్గా ఇట్లా చూడండి ఆ కలర్తో లోడ్ అవుతూ వస్తుంది అనమాట. చూసారా, ఈ రకంగా అక్కడ చూడండి, ఇది చూస్తున్నాం కదా,
ఈ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ఆన్ చేసుకున్నాం. ఏ కలర్ అయితే తీసుకున్నామో దాంతో పాటుగా లోడ్ అవుతూ పోతూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ వెబ్ పేజెస్, తర్వాత వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ ఇట్లాంటివి ఉంటాయి చూడండి. మల్టీ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్ చేసే వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నట్టు. కాబట్టి మీరు జస్ట్ ఇట్లా మిక్సర్ బ్రష్ టూలు, కలర్ రీప్లేస్మెంట్ టూలు ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు, రైట్. సో మరి ఇవి ఒకసారి చూసుకోండి. బట్ మ్యాక్సిమం మనకి ఇదే ఉపయోగపడుతుంది, బ్రష్ టూల్ అనేది. ఇక రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఓకేనా. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.